ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరవడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఉస్నాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జీవోను జారీ చేయడం జరిగింది. అయితే వెనుకబడిన గిరిజన కళాశాల నిర్మాణానికి సంబంధించినటువంటి 44 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో భవన నిర్మాణానికి 29 కోట్లు మంజూరు చేయగా ఇతర ఖర్చుల కోసం 15 కోట్లు మంజూరు చేశారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచే 4 కోర్సులు ఇందులో ప్రవేశపెట్టనున్నారు. సిఈసి, ఏఐ, సిఎస్ఈ, ఐటీ కోర్సులు ఒక్కొక్క దాంట్లో 60 సీట్ల చొప్పున ఈ 4 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఏఐ కోర్సు రావడం పట్ల ఉస్నాబాద్ ప్రాంత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉస్నాబాద్ ప్రాంతం అనేది ఇటు కరీంనగర్, వరంగల్, మెదక్కు సెంటర్ పాయింట్ గా ఉండగా ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఉస్నాబాద్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో ఉస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఎంతో సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఉస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ కళాశాలను మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో సీఎం దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించడంతో పాటు మరోవైపు డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐటీఐ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించగా వైద్య కళాశాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పశుసంవర్ధక విద్యా సంస్థ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు జరుగుతుండటంతో ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.